హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దుర్గా అమ్మవారు అనమాట. నేను ఉగాది రోజు అమ్మవారికి శారీ పెట్టాను, ఆ శారీ కట్టారు, చాలా హ్యాపీ అనిపించి ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ మేము గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని అమ్మవారికి తోటలోకి వెళ్ళామన్నమాట. ఈరోజు మా వారు తీసుకున్నారు కదా తోట, అక్కడికి వెళ్ళాము. చాలా బాగుంది కదా చూడండి. మొత్తం అన్నీ కూడా మామిడి చెట్లు, చింత చెట్లు, అలాగే సపోటా, నారింజ, అన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట. ఇది బేసిక్గా చెప్పాలంటే పామ్ ఆయిల్, నెక్స్ట్ కొబ్బరి తోట. అందులో మిగతావి కూడా చెట్లు రకరకాలు ఉన్నాయన్నమాట. మామిడి చెట్లు కూడా చాలా ఉన్నాయి. అలాగే జామ చెట్లు, సీతాఫల చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. వెళ్ళాము, చాలా చల్లగా ఉంది కూడా. అంటే ఇవన్నీ చెట్లే కాబట్టి బయట మనకి రోడ్ పైన ఎంత ఎండ ఉన్నా లోపలికి వచ్చేసరికి మొత్తం అంతా కూల్గా ఉందన్నమాట. ఇక్కడ అలా వెళ్తూ వెళ్తూ పుట్ట కనిపించింది పెద్దది. చూడండి ఎలా ఉందో పుట్ట. చీమలు చూడండి, నిజంగా చిన్న చీమలు అంత ఎలా చేస్తాయి అనేది ఊహించుకుంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. చీమలు పెట్టిన పుట్టలు అనమాట. ఇది మా వారు కరివేపాకు కోసి తెస్తున్నారు. కరివేపాకు కూడా ఉంది అక్కడ. ఈ పుట్ట అయితే మాత్రం ఒక టెంపుల్ లాగా చూడండి ఎలా కట్టాయో. అసలు ఆ చీమలు ఎలాగా అవి పుట్టను ఎలా తయారు చేస్తాయనేది ఊహించుకుంటేనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత పెద్ద పుట్ట రెడీ అయిపోయింది కదా. ఈసారి పాములు ఉంటే వెళ్ళి దాంట్లో బొజ్జుంటాయన్నమాట. పుట్ట అయితే మాత్రం భలే కట్టాయి చీమలు. పుట్ట బిల్డింగ్ అనమాట. నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి మామిడికాయలు కోస్తా ఉంటే అక్కడికి వెళ్ళాం. మళ్ళీ మామిడికాయలు కోస్తున్నారు. తోటలో పనిచేసే ఆయన మా హస్బెండ్ కలిసి కోస్తున్నారనమాట. పచ్చడి పెట్టడానికి మామిడికాయలని కోసి అక్కడ సంచి మీద వేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా హాయిగా కూల్గా అనిపించింది. అలాగే కొబ్బరి వాటర్ కూడా కొబ్బరి బొండలు నీళ్ళు తాగాము. చాలా బాగుందన్నమాట. లైక్ చేయండి ఫ్రెండ్స్.